దేవుడు శాసించాడు, రజనీ రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ పోటీలో మాత్రం లేడు. ఇది ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి. దాదాపు 2 దశాబ్దాలుగా అభిమానుల్ని తన రాజకీయ రంగప్రవేశంపై ఊరించి ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. ఇంతా చేసి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని అన్నారు. అలా అని తమిళ రాజకీయాల్లో రజనీ పాత్ర నామమాత్రం కాదు. ఆయన ఫలానా వారికి మద్దతిస్తున్నానని ఒక్క మాట చెబితే మొత్తం సమీకరణాలే మారిపోతాయి. కాబట్టి పోటీలో లేకున్నా తమిళనాడులో కబాలి ముఖ్య రాజకీయ నేత అనే చెప్పాలి. రావాల్సిన సమయంలో ఖచ్చితంగా వస్తా అని 20 ఏళ్లుగా చెప్పిన రజనీ ఎట్టకేలకు రాజకీయ తెరపైకొచ్చారు. 3 ఏళ్ల క్రితం నుంచే అభిమానులతో పలు దఫాలు సమావేశమైన రజనీకాంత్ ఎట్టకేలకు రాజకీయాల్లోకి వస్తానని తేల్చేశారు. అయితే పార్టీ పేరు గాని, ఓ జెండా గాని, ఎజెండా గాని ఇప్పటికీ రూపొందించలేదు. ఆ మాటకొస్తే రజనీ రాజకీయ వ్యవహారాలు మొదటి నుంచి ప్రత్యేకంగానే ఉన్నాయి. 1995లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ జయలలితకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో బాంబుల సంస్కృతి పెరిగిపోయిందన్న ఆయన మాటలు వీరప్పన్ అనే మంత్రికి పదవీగండం తెచ్చిపెట్టాయి. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలితకు వ్యతిరేకంగా డిఎంకేకు మద్దతిచ్చారు. అప్పట్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్నికల్లో రజనీ ప్రభావం కనిపించలేదు. అప్పటి నుంచి రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు అనే చర్చ జరుగుతూనే వచ్చింది. మొత్తానికి ఆయన 1.5 ఏడాది క్రితం రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. పార్టీ కాకపోయినా మక్కల్ మాండ్రం పేరుతో అభిమాన సంఘాన్ని ప్రజా సంఘంగా ప్రకటించారు రజనీకాంత్. ఆ తర్వాత పార్టీ నిర్మాణం గాని, జెండా ఎజెండా రూపకల్పన జరగలేదు. ప్రజా సమస్యలపై యాక్టివ్గా స్పందించిన దాఖలాలు కూడా లేవు. సార్వత్రిక ఎన్నికల్లో రజనీ పార్టీ పోటీ చేయటం లేదు. శాసనసభ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. లోక్సభ ఎన్నికల వరకు మాత్రం పోటీ చేయటం లేదు. దీంతో రజనీ మద్దతు సంపాదించేందుకు మిగతా పార్టీలు తాపత్రయపడుతున్నాయి. కమల్ నాకు మంచి మిత్రుడు. రాజకీయ సిద్ధాంతాలు వేరైనా మాలో ఎలాంటి విద్వేషం లేదంటూ రజనీకాంత్ ప్రకటించారు. దీంతో కమల్ పార్టీకి రజనీ మద్దతు ఇస్తారా అనే ప్రచారం కూడా జరిగింది. ఈ విషయంలో కమల్ కూడా రజనీ మద్దతు కోరుకుంటున్నారు. రజనీ మద్దతు ఇస్తే ఎన్నికల్లో గట్టి పోటీదారు అవుతాననే నమ్మకంతో ఉన్నారు. ఇదే విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. రజనీకాంత్ మద్దతు ఇవ్వాల్సిందిగా కమల్ తన ఎన్నికల ప్రచారంలో అడిగారు. అయితే రజనీ మాత్రం దీనిపై స్పందించలేదు. కమల్తో పోల్చుకుంటే రజనీకాంత్కి రాజకీయాల్లో ఎదిగే శక్తి ఎక్కువ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. డిఎంకే, అన్నాడీఎంకే అగ్రనేతలు కరుణానిధి, జయలలిత లేకపోవడం వలన ప్రత్యామ్నాయ నాయకుడిగా రజనీకి ఛాన్స్ ఉంది. అయితే రజనీకాంత్ బీజేపీ బి టీం అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తమిళనాడులో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీతో చేతులు కలిపితే రజనీ పైన వ్యతిరేకత పెరుగుతుంది. ఆయన మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్లో లోగో చూడడానికి కమలం పువ్వులా ఉండడంపై తీవ్ర విమర్శలొచ్చాయి. అది పార్టీ గుర్తా అనే ప్రశ్నలు వినిపించాయి. దీంతో కమలం పువ్వు కనిపించకుండా ప్రస్తుతం ఆ ఛానల్ నడుపుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీ ఉంటుందని రజనీ అభిమానులు చెబుతున్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదంటున్నారు. అలాగే మద్దతుపైన రజనీకాంత్ ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఎవరికి మద్దతిచ్చేది లేదని, తమిళనాడులో నీటి సమస్య ఎవరు తీర్చగలరని నమ్మకం ఉంటే వారికే ఓటు వేయాలంటూ ప్రకటన చేశారు. మొత్తంగా రజనీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా హాట్ టాపిక్ గానే నిలుస్తున్నారు. దీంతో తలైవానా మజాకానా అని అంటున్నారు ఆయన అభిమానులు.